మిత్రమా, పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది మిత్రమా. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నిన్ను భయపెడుతుంది మిత్రమా. జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది. మిత్రమా, ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో మిత్రమా. ఒక చెట్టు లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి, లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు మిత్రమా. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు మిత్రమా. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా సరే విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు మిత్రమా. నీవంటే ఇష్టం లేని వారికి నువ్వు ఏంటో చెప్పినా సరే అర్థం కాదంటారా మిత్రమా. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచనతోనే అలసిపోతుంది. ఊహలు వాస్తవాలకి దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికి మిత్రమా. నేను చేయగలననే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు మిత్రమా. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయొద్దు మిత్రమా. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడ్డ మానేస్తామా? జీవితం కూడా అంతే మిత్రమా. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నటించవద్దు మిత్రమా. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించవలసి వస్తుంది మిత్రమా. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలామంది నీకంటే పెద్ద పొజిషన్లో ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు మిత్రమా. ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ను గౌరవించు, దాన్ని చూసి గర్వపడు, ఉన్నంతలో అనుభవించు. ఈ సమయాన్ని ఆస్వాదించు మిత్రమా. నీకు నువ్వుగా గొప్పోన్నని పక్కోడితో చెప్పుకోకు, చులకనైపోతావు. అలా అని నిన్ను నువ్వు గట్టోడవని అనుకోకపోతే వెనుకబడిపోతావు. కాబట్టి చెప్పుకోవడం మీద కాకుండా చేయడం మీద దృష్టి పెట్టు మిత్రమా. అప్పుడు పక్కోడు వాడంత వాడిగా నిన్ను గట్టోడు అంటాడు. ప్రపంచం దృష్టిలో నిన్ను గొప్పవాడిగా నిలబడతాడు మిత్రమా. మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను, రాయడానికి ముందు బాగా ఆలోచించు, వెచ్చించడానికి ముందు సంపాదించు, పెట్టుబడి పెట్టే ముందు విచారించు, ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు మిత్రమా. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, కానీ గెలవడానికి ఒకే ఒక్క కారణం, అదే శ్రమించడం. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే మనిషి చేరలేని ఎత్తులు లేవు, ఎక్కలేని శిఖరాలు కూడా లేవు మిత్రమా. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మిత్రమా. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం కూడా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం మిత్రమా. ఒక విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని ప్రేమించడానికి, నమ్మడానికి, ఆలోచించడానికి, సమీక్షించడానికి, చర్య తీసుకోవడానికి, దానిలోనే జీవించడానికి మరియు గొప్ప మనుషులను చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అదే తెలివిగా ఎంచుకోండి మిత్రమా. డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయింది.
ఇప్పుడు ఆరోగ్యంగా ఉండే మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది మిత్రమా. మనం జీర్ణం చేసుకునేంత తినడం, మనకి కావాల్సినంత సంపాదించడం, పక్కవాడితో పోల్చుకోకుండా బ్రతకడం, మన కంట్రోల్ చేసుకునే వేగంతో ప్రయాణించడం, ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం, ఇవన్నీ ప్రశాంతతో పాటు ఆరోగ్యాన్నిస్తాయి మిత్రమా. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయు కదా. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు. అందుకే కావాల్సిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ ఆ బాధని దాచేస్తారు. నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి మిత్రమా. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లల్లేని దంపతులకి మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా నీడే లేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద లేని చిరు సంపాదన చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞతుడివై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. ఇప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది మిత్రమా. వినడంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడడంలో కాదు. నేను చేయగలననే నమ్మకం నీకు ఉంటే ఎలా చేయాలనే మార్గం అదే కనిపిస్తుంది మిత్రమా. నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకుపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడు గొప్పవాడు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకువెళ్ళండి. ఎందుకంటే లోకం అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచాలని ఎదురు చూస్తుంది. కాదంటారా మిత్రమా. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. తప్పు లేని చోట తలవంచుకు మిత్రమా, నమ్మకం లేని చోట కూడా వాదించకు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది మిత్రమా. కాదంటారా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకొనేస్తామా, మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు మిత్రమా. నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి నువ్వు కావాలి. అవునా నేస్తమా. ప్రేమలో మోసం చేసే అమ్మాయిలు ఎక్కువగా ఈ 4 రకాల అబ్బాయిల్ని టార్గెట్ చేస్తారు. 1, కొత్త అనుభవాలను కోరుకునే అబ్బాయిలు. ఇక 2, డబ్బు, పలుకుబడి, హోదా ఉన్న అబ్బాయిలు. 3, సున్నితమైన మరియు ఎమోషనల్గా వీక్గా ఉన్న అబ్బాయిలు. 4, సీక్రెట్ రిలేషన్షిప్ కలిగి ఉండే అబ్బాయిలు. కాదంటారా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.